ఆవాసం ఒక జీవి అవసరాలు తీర్చే పరిసరమే ఆ జీవికి చెందిన ఆవాసం లేదా హ్యాబిటాట్ అని అంటారు. కొలను మంచినీటి రొయ్యల ఆవాసం, చెట్టు కాకికి ఆవాసం, గేదె చర్మం కొన్ని కీటకాలకు ఆవాసం. ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల వంటి భౌమవాస జంతుజాలం ఉంటుంది. లకుముకి పిట్ట, మేఫ్లై, నీటి కాకులు కొలను ఉపరితలం పైన ఎగురుతూ కనబడతాయి. నత్తలు, పాండ్ స్కేటర్, వర్లింగ్ బీటిల్ వంటి పురుగులు కొలను నీటి ఉపరితలం మీద కనబడతాయి. తూనీగలు, మేఫ్లై డింబకాలు నీటి ఉపరితలం మీద తేలియాడుతూ ఉంటాయి. అంతర తామర, బుడగ తామర వంటి మొక్కలు నీటి ఉపరితలం మీద తేలియాడుతూ ఉంటాయి. నీటి బొద్దింకలు, వాటర్ బోట్మ్యాన్, జలగ డింబకాలు, దోమ డింబకాలు కొలను లోపల గాని మధ్య గాని కనబడతాయి. కొలను అడుగున హైడ్రిల్లా వంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మెగ్గట్లు కనబడతాయి. నీటిలో ఉండే మొక్కలను నీటి మొక్కలు లేదా అక్వాటిక్ ప్లాంట్స్ అంటారు. నీటిలో ఉండే జంతువులను నీటి జంతువులు లేదా జలచరాలు అంటారు. ఇంగ్లీష్లో ఆక్వాటిక్ యానిమల్స్ అంటారు. సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. ఎడారి ఆవాసాల్లో ఒంటెలు, ఎలుకలు. ఒంటెల కన్నా ఎలుకలు ఎక్కువ రోజులు నీళ్లు తాగకుండా జీవించగలుగుతాయి ఎడారుల లోపల. బ్లూ క్రాస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ జంతువుల హక్కుల గురించి, వాటి రక్షణ గురించి పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ బిట్. భూగోళం మొత్తం మీద ఉన్న ఆవాసాల్లో మొత్తం 3 వంతులు వృక్షజాలమే ఉంటుంది. బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలకి తక్కువ నీరు అవసరం పడడంతో వీటిని ఎడారి మొక్కలు లేదా డిజర్ట్ ప్లాంట్స్ అంటారు. ఒంటెలు ఎడారి ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఒంటెను ఎడారి ఓడ, షిప్ ఆఫ్ ది డిజర్ట్ అంటారు. సవానా గడ్డి భూముల ఆవాసాల్లో చెట్లకు బదులు దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు, పులికాట్ సరస్సులకు పక్షులు బాగా వస్తుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆ ప్రాంతాల్లో పెలికాన్ పక్షులు కనబడతాయి. కర్నూలు జిల్లాలో బట్టమేక పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంది. ఇవి ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలు వెతుకుతూ చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తాయి. కొన్ని తాబేళ్లు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతం నుండి విశాఖపట్నం తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తుంటాయి. జలావాసాలు వివిధ రకాలు. సరస్సులు, తడి నేలలు, మడుగులు, వాగులు, నదులు, చిత్తడి నేలలు. నదుల్లోని మంచినీరు సముద్రాల్లో ఉప్పు నీటితో కలిసే ప్రాంతాల్లో మడ అడవులు, మ్యాంగ్రోవ్స్ పెరుగుతాయి. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలు, మహాసముద్రాల్లో 3 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్స్.